కృష్ణుడి పట్ల ఎంత అగౌరవం ఉందంటే వారు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారు శ్లోకాల అర్థాలను. నిజానికి దీనికి శిక్ష పడాలి, కానీ శిక్ష పడటానికి బదులు ఇది బాగా ప్రచారం పొందింది. గీత ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రజాదరణ వల్లే నష్టపోయింది. గీత ఉపనిషత్తులతో ఏకీభవించాలి. వేదాంతం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా గీతలో ఏదీ ఉండకూడదు. ఆధునిక కాలంలో రామకృష్ణ మిషన్ మంచి పని చేసింది. ఏం జరిగిందంటే గీతకున్న ప్రజాదరణ వల్ల అన్ని రకాల వక్రీకరించిన సిద్ధాంతాలు తమ స్వంత తత్వాన్ని సమర్థించుకోవడానికి గీతను వాడుకున్నాయి. ఇప్పుడు మీ గురువు ఒక అజ్ఞాని, ఆయన చెప్పింది అస్సలు వేదాంతం కాదు, కానీ మీరు గీతను ఎంచుకున్నారు కేవలం మీ స్వంత ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్లీ నా వాయిస్ వినిపిస్తుందా సార్? అవును, వినిపిస్తుంది. సార్ యాక్చువల్లీ నాకు డౌట్ ఉంది. మార్కెట్లో చాలా రకాల గీతలు అందుబాటులో ఉన్నాయి. భగవద్గీత గీతలో 80 రకాలు ఉన్నాయని ఎవరో చెప్పారు. శ్లోకాలు ఒకటే అయినా కానీ నేను చూశాను వివరణలు సరిపోలడం లేదు సార్. 2-3 గీతలు చూశాను, వివరణలు సరిపోలడం లేదు. గీతను కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించాడు కదా, మరి నేను ఎలా నమ్మగలను అందుబాటులో ఉన్నది స్వచ్ఛమైనదే అని, అది కల్తీ లేనిదని, ఎవరో వాళ్ళ స్వార్థం కోసం దాన్ని మార్చలేదని ఎలా నమ్మగలను? అలాగే నేను చూశాను కొన్ని గీతలలో కర్మయోగమే అత్యుత్తమ యోగం అని వివరించారు, మరికొన్ని గీతలలో భక్తి యోగమే అత్యుత్తమ యోగం అని వివరించారు. మరియు గీతలో నమ్ముతున్నారు, గీత వివరణలలో నమ్ముతున్నారు వచ్చే జన్మ పోయిన జన్మ ఉన్నాయని చెబుతోంది. కానీ ఆ అష్టావక్ర గీతలో, అంటే అది అష్టావక్ర మహర్షి రాశారు కదా, అందులో పోయిన జన్మ వచ్చే జన్మ అనేవి లేవని రాసి ఉంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి సార్. నేను గీతను ఇతర గ్రంథాలతో పోల్చి చూస్తే అది సరిపోలడం లేదు. మరి ఏది కరెక్టో ఎలా తెలుసుకోవాలి? చూడండి, మొదటిగా వ్యాఖ్యాన భాగాన్ని పక్కన పెట్టండి. వ్యాఖ్యాన భాగంలోనే అత్యధికంగా కల్తీ జరుగుతుంది. అక్కడే వివిధ వ్యాఖ్యాతలు తమ స్వంత ఎజెండాలను రుద్దుతారు. శ్లోకాల అనువాదానికి మాత్రమే పరిమితం కావడానికి ప్రయత్నించండి. మరియు మీకు ఖచ్చితంగా తెలిసిన అనువాదాలను ఎంచుకోండి. ప్రతి పదం మీకు నచ్చిన భాషలోకి విడివిడిగా మరియు సరిగ్గా అనువదించబడిందని నిర్ధారించుకోండి. మీకు నచ్చిన భాష హిందీ, తమిళం, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు. అవునా? చదవాల్సిన అవసరం లేదు వివరణాత్మక వ్యాఖ్యానాలు. కాబట్టి అది మొదటి విషయం. అక్కడే గరిష్టంగా తప్పులు జరుగుతాయి, దాన్ని ఖచ్చితంగా నివారించాలి. రెండవది గుర్తుంచుకోండి, గీత ఉపనిషత్తులతో ఏకీభవించాలి. వేదాంతం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా గీతలో ఏదీ ఉండకూడదు. అవునా? కాబట్టి గీత శ్లోకాలకు ఏదైనా అర్థం వచ్చేలా వ్యాఖ్యానించినట్లయితే, అది ఏమాత్రం సరిపోలకపోతే వేదాంత తత్వశాస్త్రంతో ఆ నిర్దిష్ట వ్యాఖ్యానాన్ని వెంటనే తిరస్కరించాలి. ఏం జరిగిందంటే గీతకున్న ప్రజాదరణ వల్ల అన్ని రకాల వక్రీకరించిన సిద్ధాంతాలు
తమ స్వంత తత్వాన్ని సమర్థించుకోవడానికి గీతను వాడుకున్నాయి. అందుకే గీతపై ఇన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. వేదాంతంతో ఏమాత్రం సంబంధం లేని తత్వాన్ని మీరు కలిగి ఉండవచ్చు, కానీ ప్రజలలో విశ్వసనీయతను పొందడానికి మీరు ఒక వేదాంత గ్రంథాన్ని ఎంచుకుంటారు మరియు మీ గురువు చెప్పిన దాన్నే గీత కూడా చెబుతోందని చూపించడానికి దాన్ని వ్యాఖ్యానిస్తారు. ఇప్పుడు మీ గురువు ఒక అజ్ఞాని. ఆయన చెప్పింది అస్సలు వేదాంతం కాదు, కానీ మీరు గీతను ఎంచుకున్నారు కేవలం మీ స్వంత ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి. మరియు ఇది చాలా జరిగింది. మరియు అదే పరిస్థితి అత్యంత ప్రచారం పొందిన కొన్ని గీతా వెర్షన్లలో ఉంది. మీరు వాటిని చదివితే జాగ్రత్తగా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాఖ్యాతలకు కృష్ణుడి పట్ల ఎంత అగౌరవం ఉందంటే వారు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారు శ్లోకాల అర్థాలను. నిజానికి కృష్ణుడు బుద్ధి అని చెప్పిన చోట కూడా అది శ్లోకంలో ఉంది. శ్లోకంలో బుద్ధి అనే పదం ఉంది, అనువాదకుడు భక్తి అని రాశాడు. ఇప్పుడు ఇది నేరపూరిత అవిధేయత. మీరు కృష్ణుడు చెప్పేది వినడం లేదు, మీరు కృష్ణుడిని మీ సిద్ధాంతాన్ని అనుసరించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి దీనికి శిక్ష పడాలి, కానీ శిక్ష పడటానికి బదులు ఇది బాగా ప్రచారం పొందింది. అది ప్రచారం యొక్క శక్తి. ఏదైనా ప్రజాదరణ పొందవచ్చు. మీరు మీ స్వంత నమ్మకం, సిద్ధాంతం మరియు వ్యాఖ్యానంతో కూడిన లక్షలాది గీతా ప్రతులను పంపిణీ చేస్తే చాలు. మరియు ప్రజలు అనుకుంటారు ప్రజలు అమాయకులు మరియు ప్రజలు సోమరిపోతులు. వారు అసలు గ్రంథాన్ని చదవడానికి శ్రమ పడరు మరియు వారికి సంస్కృతం అస్సలు తెలియదు. మీరు వారికి ఇచ్చిందే సరైన గ్రంథం మరియు సరైన అర్థమని ప్రజలు భావిస్తారు, కానీ అది కాదు. మరే ఇతర గ్రంథాలు కూడా గురి కాలేదు. శ్రీమద్ భగవద్గీత అంతటి ఘోరమైన వక్రీకరణకు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చిన వ్యాఖ్యానాల విషయంలో. మరియు ఒకవేళ మీకు ఇంకా సందేహాలు ఉంటే అప్పుడు మీరు ఉపనిషత్తుల వద్దకు వెళ్ళి వాటి ప్రాథమిక తత్వాన్ని తెలుసుకోవాలి. ఆపై అడగాలి, గీతలోని ఈ నిర్దిష్ట శ్లోకాన్ని ప్రాథమిక వేదాంత తత్వానికి అనుగుణంగా నేను ఎలా వ్యాఖ్యానించాలి? మీకు పూర్తి తత్వశాస్త్రం తెలియకపోయినా మీరు 4 మహావాక్యాలపై ఆధారపడవచ్చు, లేదా అత్యంత ముఖ్యమైన 10 లేదా 12 లేదా 15 వేదాంత శ్లోకాలను తీసుకుని వాటిని ప్రధానమైనవిగా భావించండి. ఇవి స్వయం సిద్ధమైనవి అని మీరు చెప్పండి, మరియు మిగతావన్నీ వాటికి అనుగుణంగా ఉండాలి. కాబట్టి ఒకవేళ నేను వ్యతిరేకించే వ్యాఖ్యానాన్ని చూస్తే ఈ వేదాంత శ్లోకాలను, అప్పుడు ఆ వ్యాఖ్యానం అబద్ధం. ఆ శ్లోకాన్ని వేరే విధంగా వ్యాఖ్యానించాలి. మీకు అర్థమవుతోందా? చాలా మూఢనమ్మకాలు మరియు చాలా పనికిరాని నమ్మకాలు తమ మనుగడను సాగిస్తున్నాయి గీత యొక్క తప్పుడు వ్యాఖ్యానాల నుండి. గీత ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రజాదరణ వల్లే నష్టపోయింది. మీరు ఏదైనా పనికిరాని నమ్మకాన్ని అనుసరిస్తే అప్పుడు మీ నమ్మకానికి గీత ఆమోదం ఉందని చూపించాలి. కాబట్టి మీరు గీతలోని ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుంటారు,
మరియు అది మీ నమ్మకానికి సరిపోతుందని చూపించడానికి దాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు. అవునా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వేదాంతం విషయానికి వస్తే గీత అందులో ఒక అంతర్భాగం. ఆచార్య శంకర్ అత్యున్నత ప్రామాణికమైన వ్యక్తి. అది ఆయన భాష్యంతో ప్రారంభించడం సమంజసం. ఆధునిక కాలంలో రామకృష్ణ మిషన్ మంచి పని చేసింది. గీతా ప్రెస్ వారి పుస్తకం కూడా పర్వాలేదు. చిన్మయ మిషన్ కూడా అందిస్తుంది చాలా ఖచ్చితమైన అనువాదాలను. ఇతరులను ఖచ్చితంగా నివారించాలి. మరి ఒకవేళ మీరు నాతో మాట్లాడుతుంటే అప్పుడు మీ ఫౌండేషన్ వినయపూర్వకంగా శ్రీమద్ భగవద్గీతపై 2 సంపుటాలను తీసుకొచ్చింది. మరియు ప్రస్తుతం నేను గీతపై శ్లోకాల వారీగా కోర్సు నడుపుతున్నాను మరియు దానిపై అధ్యాయాల వారీగా పుస్తకాలు త్వరలోనే ప్రచురించబడతాయి. కాబట్టి అది కూడా ఒక వనరుగా మీకు అందుబాటులో ఉంది. నేను వినయపూర్వకంగా ప్రయత్నించాను నా పరిమితులతో శ్రీకృష్ణుని మరియు వేదాంత భావనకు వీలైనంత నిజాయితీగా ఉండటానికి. కాబట్టి అది మీకు సహాయపడుతుందో లేదో చూడండి. సార్ ఇంకో ప్రశ్న అడగొచ్చా? అవును సార్, అసలు వచ్చే జన్మ లేదా పోయిన జన్మ అనేది ఉంటుందా? నేను దీనికి చాలా సార్లు వివరంగా సమాధానం ఇచ్చాను. కాబట్టి మీరు ఆ వ్యాసాలు లేదా వీడియోలను ఒకసారి చూడమని నేను సలహా ఇస్తాను. అవి ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. పునర్జన్మ కర్మఫలం గురించి నేను డజన్ కొద్ది సార్లు మాట్లాడాను కదా. కాబట్టి దయచేసి వాటిని చూడండి. ఇంకా మీకు స్పష్టత రాకపోతే అప్పుడు నేను సమాధానం చెప్పడానికి ఉంటాను.